ఎక్కువ ఏముంటుంది. కాంగ్రెస్ ఏం ఇయ్యదు ఎవరికి. దమ్మున్నోడు కొట్లాడుకోవాలి. ఇప్పుడు నా లెక్క బాధ ఉంది, అందరు నా లెక్క బయటకు వచ్చి మీడియా ముందరికి వస్తారా? రారు కదా. ఎందుకు రారు? మళ్ళీ మీదికే ప్రెషర్ పడుతుంది. అది భయం వాళ్ళకు. అంటే తప్పు ఏనోడు బయటికి రావాలి. నేను తప్పు చేయను. ఇక్కడ ఒక పెన్ను పేపర్, తెల్ల పేపర్ నీకు ఇస్తా, రమ్మను. టీడీపీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు నాతో ముఖాముఖి ఇదే మీడియాలో కూర్చోమ్మను. నేను తప్పు రాసుకురమ్మని అంబర్పేట నియోజకవర్గం కాదు, నాట్ ఓన్లీ అంబర్పేట, తెలంగాణ స్టేట్ మొత్తం తిరగమని. నా మీద చిన్న తప్పు రాసుకొస్తే వాళ్ళ ఇంట్లో ఆఫీస్ బై డ్యూటీ చేస్తా. వాళ్ళు తప్పులు వెళ్తే మీడియాలో ఉన్నాయి అన్ని తప్పులు, నా ఆఫీస్ బైగా నా ఆఫీస్లో చేస్తారా? నేను అగ్రి, నువ్వు అగ్రియా? లేదు కదా. రారు అసలు మీడియా ముందర కూడా రారు. పెట్టు మైకు. అంబర్పేట శ్రీనివాస్ యాదవ్ చేసిన తప్పు ఏంటంటే అంబర్పేటలో పార్టీ ఆఫీస్ పెట్టి తప్పు చేసిండు, సగం ఆస్తులు అమ్ముకొని కాంగ్రెస్ ఖర్చు పెట్టి తప్పు చేసిండు, జనాల కార్యకర్తలకు ఆదుకొని తప్పు చేసిండు, వచ్చిన వాళ్ళకు ఆరోగ్యంగా హాస్పిటల్లో ఆపరేషన్లు చేసి తప్పు చేసిండు, కాలేజీ స్కూళ్ళల్లో సీట్లు ఇప్పించి తప్పు చేసిండు, వచ్చిపోయే అన్నదమ్ములకు ఏదన్నా చిన్న చిన్న పంచాయతీలు ఉంటే అవన్నీ లేకుండా గరీబులను తీసుకొని ఓపెన్ డిగ్రీలు చేపించి తప్పు చేసిండు. ఇవి చేసిన తప్పు నేను. ఓకే, కుట్టు మిషన్లు ఇచ్చి తప్పు చేసిన. వాళ్ళ లెక్క ల్యాండ్ కబ్జాలు చేసి, బిల్డింగ్ కబ్జాలు చేసి, రోడ్ల మీద కాంట్రాక్ట్ల కబ్జాలు చేసి, కాంట్రాక్టర్ కాడ పర్సంటేజీలు తీసుకొని వాళ్ళ లెక్క బ్రోకర్ దందాలు చేసి ఉంటే శ్రీనివాస్ యాదవ్ మంచోడు. ఎందుకంటే దొంగల దాంట్లో నేను చేరినాను అయిపోతుంది కదా ఇక. అందుకే రాక్షసులను అటావు, మంచోళ్ళని బచావు అని చెప్పి తీసుకుంటున్నాను. కాదని ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే ఉండగలుగుతామా రాజకీయాలలో? అదే ఆంధ్ర. నేను ఏమంటున్నా, బీపీ మండల్ ప్రసాద్ సార్ ఉండు, ఓకే, ఇందిరాగాంధీతో టకాఫార్ పోటీ పెట్టుకుండు, బీహార్ సీఎం కాగలిగిండు కదా. వాళ్ళు ఎమ్మడి ఉంటే ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేనే కదా. ఓకే, కేజ్రీవాల్ అన్నా హజారే ఉద్యమంలోకి వెళ్ళి వచ్చిండు. ఓకే, కేజ్రీవాల్ వేరేటోళ్ళకి ఛాయిస్ ఇచ్చి ఉంటే అన్నా హజారే అని ఒప్పించుకొని సీఎం అయింది కదా ఢిల్లీకి. ముల్యాంగ్ ఉండు, ఆనాడు కాంగ్రెస్లోకి వెళ్ళి ఎంతో అవమానాలు వచ్చి బయటకు వచ్చి పార్టీ పెట్టినాడు కదా. లాలు మండల ఉద్యమంలోకి వెళ్ళి వచ్చి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా చేసిండు కదా. కాంచీరామ్ కూడా పూలే సార్ ఉద్యమంలోకి వెళ్ళి వచ్చినోడే కదా, మండల ఉద్యమం చదివి వచ్చినోడే కదా కాంచీరామ్ సార్ కూడా. ఇలా పెరియార్ కూడా అట్లా వచ్చిండే కదా. రెవల్యూషన్ ఎక్కడి నుంచో వస్తుంది, నా నుంచో నీ నుంచో రావాలి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళింది అనుకో, నాకు ఇవాళ 200 ఫోన్లు వచ్చినాయి. అన్న మీరు మాట్లాడిన మాట అట్లా సేవ్ కాంగ్రెస్ ఉద్యమం చేద్దామని అన్న. సేవ్ కాంగ్రెస్ ఉద్యమం లేదు. సేవ్ కాంగ్రెస్ ఇది సైకిల్ కాంగ్రెస్, అసలు కాంగ్రెస్. సేవ్ కాంగ్రెస్ అంటే మా కాంగ్రెస్, సైకిల్ కాంగ్రెస్ మీదనే ఉద్యమం ఇది. పెడతాం, మీటింగ్లు పెడతాం, కాంగ్రెస్ అన్యాయం అవుతుందంటాం, హైకమాండ్ దృష్టి తీసుకుపోతాం, కేసీ వేణుగోపాల్ కాడికి పోతాం, సోనియా గాంధీ ప్రియాంక కాడికి పోతాం, ఉన్న జయరాం రమేష్ సార్ కూడా పోతాం, చింతామోహన్ సార్ తిరుపతి ఎక్స్ కేంద్ర మంత్రి ఆయన కాడికి పోతాం, మాజీ సీఎం కేరళ శాండీ ఉమెన్ చాందీ కొడుకు ఆయన కాడికి తీసుకుపోతాం, రాహుల్ చెవులో వేస్తాం. ఇక్కడి నుంచి భయపడ్డారు ఏదో 4 రూపాయలు బిల్లులో గిల్లులో అనుకుంటారు, కానీ నాకైతే ఏ దందాలే, ఒక పాల దందా తప్ప. అంటే గొల్లోలం కదా, మనకు డైరీ ఫామ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, కానీ మేము పాల దందా అంటాం. మాకు బర్ల దొడ్లు ఉన్నాయి, రోజుకు 500-1000 లీటర్ల పాలు అమ్ముకుంటాం. పాలు అమ్ముకున్న పైసలతో రాజకీయం చేసుకుంటాం అంతే. ఇక మాకేం దందాలు లేవు, కబ్జాలు లేవు. ఒక తెలుగు పేపర్ మీ కెమెరా పట్టుకొని ప్రతి గల్లీలకు ఇక ఈ ఫోటోలు ఉన్నాయని ఏమైనా కబ్జా చేసిండా, ఏదైనా ఇల్లు కడితే వసూలు చేసిరా అంటే ఒక్కడు కూడా చెప్పరు. ఎందుకంటే మేము చేయలేదు కదా ఫస్ట్. ఓకే, సొంతంగా ఏదన్నా ఉంటే ఫ్లాట్లో బిజినెస్ చేసుకుంటాం సొంతం పైసలతో. ఒక 2 కోట్లు పెట్టి 1 ఎకరం ల్యాండ్ కొని ఫ్లాట్లు చేసుకొని 3500 గజాలను అమ్ముకొని దాని మీద ఒక 50 లక్షలు ఎక్కువ తీసుకుంటాం. అట్లా కష్టపడ్డ పైసలే కాంగ్రెస్కి పెట్టాం, అంతే తప్పేం. లోటస్ పాండ్లో 50 మంది బిజినెస్ మ్యాన్లు కూర్చొని ఢిల్లీ నుంచి ఇక్కడ టీడీపీని జనసేనని వాళ్ళ జెండా ఎగిరేలాగా చేస్తామని చెప్పి హైదరాబాదు సెకండ్ రాజధానికి ఏర్పడుతుంది. మర్చిపోయినా, నేనే చెప్పాలి కానీ మీరు మంచిగా గుర్తు చేశారు. హైదరాబాద్లో సెకండ్ రాజధాని, హైదరాబాద్లో గాంధీ భవన్లో టీడీపీ జెండాలు వచ్చినప్పుడు పేరు మీదేరా పోయి కాంగ్రెస్ వాళ్ళు భుజాలు కాయలు కాసేటట్టుగా మోసిరు, కానీ రాజ్యం మాదే అని చెప్పేసి తీసుకొచ్చుకున్నారు టీడీపీ సైకిల్ కాంగ్రెస్ వాళ్ళు. లోటస్ పాండ్లో కూర్చున్న నాయకులు ఏమనుకోరంటే, మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఎలగొట్టిన బిడ్డ సెకండ్ రాజధానిలో మాదే టీడీపీ జెండా ఎగరబోతుంది, టీడీపీ బీజేపీ కలిసి పొత్తుగా జనసేనను కలుపుకుంటుండొచ్చు నాకు తెలుసు. కానీ పాపం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అమాయకుడు, తనకేం తెలియదు, మంచోడు, ఆయనను మోసం చేస్తుంది చంద్రబాబు నాయుడు. కానీ ఇది సెకండ్ రాజధాని అంటే ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ఎట్లనో సీఎం, రంగారెడ్డి దీన్ని కలిపి ఓ సీఎం ప్రాంతంగా చేసి సెకండ్ రాజధాని పరిపాలన చేసుకొని వీళ్ళు వెళ్దామనే ప్లాన్లు ఉన్నారు.
కాదన్న మొన్న గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి జెండాలు తెచ్చినప్పుడు మేమేం చేయలేము, మేము రెగ్యులర్ ఆడియన్స్, మీ పార్టీ వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారా అన్నారా? అందరికి ఉన్నది, చెప్పాలని ఉన్నది, పార్టీ అధిష్టానం మేరకు ఆగుతున్నారు. టైం వచ్చినప్పుడు కొడతారు, టైం కోసం వెయిట్ చేస్తారు. టైం వచ్చినప్పుడు కొడతారు. కేసీఆర్నే కొట్టిరు, ఈడ కొట్టడం పెద్ద ఇష్యూ కాదు. కొడతారంటే మా రాజ్యాన్ని కాపాడుకుంటాం, కాంగ్రెస్ని ఎవరు నిలగొట్టాలన్నా అలా నిలగొడతాం బరాబర్.